గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తి పన్ను సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు అధికారులు. ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం పేరుతో మార్చి నెలలోని అన్ని ఆదివారాల్లో ఆస్తి పన్ను సమస్యలను పరిష్కరించనున్నారు. మార్చి నెలలోని ఆదివారాల్లో సర్కిల్ కార్యాలయాల్లో పరిష్కార వేదికలు అందుబాటులో ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటామని తెలిపారు అధికారులు. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్పై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 కార్పొరేషన్ల పరిధిలో 3,000 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకున్నారు అధికారులు. ఇప్పటికే 2,000 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేశారు. వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ప్రకటించారు అధికారులు. సమస్యలు ఉన్నవారి నుంచి రావాల్సిన ట్యాక్స్ ను వసూలు చేయడానికి స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. మార్చి నెలలో ప్రతి ఆదివారం అన్ని సర్కిల్ ఆఫీసుల్లో ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం పేరుతో సమస్యల సెటిల్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తామని తెలిపారు అధికారులు. ఈ ప్రత్యేక కేంద్రాల్లో డిప్యూటీ కమిషనర్లు, వాల్యుయేషన్ అధికారులు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు. బకాయిల సవరణలు, ఐజీఆర్ఎస్ అంశాల పరిష్కారం, కోర్టు కేసులపై సూచనలు, సెల్ఫ్ అసెస్మెంట్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దడం వంటి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు అధికారులు. ఇక్కడ ఆస్తి పన్ను పరిష్కార వేదిక ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కొంతమందికి ట్యాక్స్ విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉంటాయి, వాటిని వెరిఫై చేయడం జరుగుతుంది, రీవెరిఫై చేయడం జరుగుతుంది. తర్వాత మ్యుటేషన్, పేరు మార్పిడి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వాటిని కూడా వెరిఫై చేసి రిజాల్వ్ చేయడం జరుగుతుంది. రివిజన్ పిటిషన్స్ కూడా చాలామంది ఫైల్ చేస్తుంటారు. ప్లింత్ ఏరియాలో వేరియేషన్ ఉందని, యూసేజ్లో వేరియేషన్ ఉందని, కేటగిరీలో వేరియేషన్ ఉందని, సబ్ కేటగిరీ జోన్లో వేరియేషన్ ఉందని, తర్వాత బిల్డింగ్ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళకు యూసీ పెనాల్టీ వేయడం జరుగుతుంది. దాని మీద చాలామంది రివిజన్ పిటిషన్ ఫైల్ చేస్తారు. ప్రతి సర్కిల్ కార్యాలయంలో 3 కౌంటర్లు, కంప్యూటర్లు, ప్రింటర్లను ఏర్పాటు చేశామన్నారు అధికారులు. అధికారులు స్వీకరించిన దరఖాస్తులను గూగుల్ డ్రైవ్లో అప్డేట్ చేస్తూ రెవెన్యూ విభాగానికి రిపోర్టు పంపుతామని తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కమిషనర్ ఆర్వి కర్ణన్. 9-10 ఇష్యూస్ ఉంటాయి జనరల్గా ట్యాక్స్ పేయర్స్కు. అవన్నీ వీలైనంత వరకు పాజిటివ్ వేలో పరిష్కారం చేసే ప్రయత్నం జిహెచ్ఎంసీ జూబ్లీ సర్కిల్ నుంచి చేస్తాం. కాబట్టి ఇట్టి అవకాశాన్ని, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మీ గ్రివెన్సెస్ అన్నీ రిజాల్వ్ చేయించుకొని ట్యాక్స్ పే చేసేసి తర్వాత అదేవిధంగా మనకు ప్రభుత్వం ఓటీఎస్ సౌకర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఏరియర్స్లో పెనాల్టీలో ఉన్న 100% పెనాల్టీలో 90% వేవ్ అవుతుంది. పెనాల్టీలో కేవలం 10% పే చేస్తే జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిని వినియోగించుకొని సకాలంలో మీ ప్రాపర్టీ ట్యాక్స్ జిహెచ్ఎంసీకి పే చేసి నగర అభివృద్ధికి సహకరించాల్సిందిగా డిప్యూటీ కమిషనర్ జూబ్లీ హిల్స్ నుంచి కోరుతున్నాను. పన్ను బకాయిలు ఉన్న వారికి ప్రభుత్వం ప్రకటించిన వన్ టైం సెటిల్మెంట్ ఆఫర్ను ఉపయోగించుకోవాలని కోరుతున్నారు అధికారులు. వడ్డీలో 90% రాయితీ లభిస్తుందని తెలిపారు. కేవలం 10% వడ్డీతో పాటు అసలు మొత్తాన్ని చెల్లించాలని సూచించారు. ఈ నెలాఖరు వరకు వన్ టైం సెటిల్మెంట్ ఆఫర్ ఉంటుందని తెలిపారు అధికారులు. ఆస్తి పన్ను సమస్యలను సర్కిల్ ఆఫీసుకు వచ్చి ప్రజలు పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.